ఓకే. ఇప్పుడు కవిత ఒక సంక్షోభం అయితే సృష్టించారు. నాన్న దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి. ఇప్పుడు ఈ సమస్య ఇన్ని సమస్యలు ఉన్నా కూడా కవిత ఒక సమస్య కావడం దీన్ని ఎట్లా చూస్తారు? నాకైతే అది సమస్యగా అనిపిస్తలేదు. పార్టీ అద్భుతంగా నడుస్తూ ఉన్నది. హ్మ్. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా అద్భుతంగా పార్టీని అంటే రకరకాల ఆమె కేసీఆర్ కూతురుగా ఎమ్మెల్సీగా, ఎంపీగా కూడా పనిచేశారు. నిన్న మొన్న రాజకీయాల్లో ఇప్పుడు కూడా ఎమ్మెల్సీనే. ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. సో ఆమె కూడా ఒక 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు. కేసీఆర్ను దేవుడు అనుకుంటూ ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయి. ఈ కామెంట్ కొంత పార్టీలో డ్యామేజ్ జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. మా పార్టీకి ఇది 25 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అండి. సో ఈ పార్టీకి ఇప్పుడు అది సమస్య అయినట్టు అంటారా? నాకైతే పార్టీలో అదొక ఇష్యూలా కనిపిస్తలేదు. పార్టీ అద్భుతంగా ముందరికి పోతుంది. పార్టీ అలా రేపు అధికారం తెలంగాణ ప్రజలు పార్టీని కోరుకుంటున్నారు. ఎంత తొందర కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి వర్గం కూడా, ఆదిలాబాద్లో గిరిజన బిడ్డలు అయితేనేమి, ఆదివాసీలు అయితేనేమి, లేకపోతే నిరుద్యోగులు అయితేనేమి, మరి ముఖ్యంగా రైతులు అయితేనేమి, లేకపోతే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా, మహిళలు, వీళ్ళందరూ కూడా మళ్ళీ మా కేసీఆరే కావాలని గుండె నిండా కోరుకుంటున్నారు. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు.